హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లారీ బాయ్ సజ్జు బాయ్. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్లో అయితే మనం డోజర్ని రిటర్న్ తేయడానికి పోతున్నాం. డోజర్ రిటర్న్ ఎందుకంటే ఒక 3-4 days బిఫోర్ మనం మన డోజర్ని ఒక సైట్లో వదిలిపెట్టి వచ్చినాం. ఒక సైట్లో వదిలిపెట్టి వస్తే ఆ సైట్లో డోజర్ వర్క్ ఫెయిల్ అయిపోయింది. డోజర్ వర్క్ చేయలేకపోతుంది ఎందుకంటే ఆ ప్లేస్ మరి చాలా దారుణంగా ఉంది. గుట్టలు, అసలు ఈ హై టెన్షన్ వైర్లు ఉన్నాయి కదా, ఈ హై టెన్షన్ వైర్లకి టవర్లు వాడుతారు అనమాట దాంట్లో, ఆ గుట్టలలో. ఇక్కడ ఫ్రెండ్స్, ఈ యూనిట్ అయితే మనదే యూనిట్, కాకపోతే దీంట్లో లో బెడ్ని అటాచ్ చేసుకొని పోతున్నాం. టైం మీరు చూడవచ్చు, 2:17 అవుతుంది. 200 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఫ్రెండ్స్, హైవేని అయితే మనం లీవ్ చేసి ఈ సింగిల్ రోడ్లోకి అయితే వచ్చేసినాం. ఈ హై టెన్షన్ వైర్లేమంటే మనం ఆ గుట్టలలో పోవాలా. అంటే ఈ గుట్ట కాదు, ఈ గుట్ట బ్యాక్ సైడ్ పెద్ద గుట్టలు ఆపడుతున్నాయి. ఈ వైర్లు వచ్చేసి ఆ గుట్టలలోకి వెళ్ళిపోయినాయి. మన సైట్ వచ్చేసి ఆ గుట్టలలో ఉంది డోజర్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం ఈ ఆఫ్ రోడింగ్లోకి వచ్చేసినాం. ఈ ఆఫ్ రోడింగ్ వచ్చేసి దగ్గర ఒక 15 kilometers దాకా మనం ఆఫ్ రోడింగ్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి బండి చూసారు అట్లా వర్క్ చేస్తుంది బండి. మా రోడ్డు మరీ ఇదేముంది, ఇంకా ముందు ఉంది మనకి ముసళ్ళ పండగ. ఇదేం లేదు, ఇది వచ్చేసి డెజర్ట్. ముందు మొత్తం రాళ్ళు ఉన్నాయి మనకి. ఈ వైర్లెమ్మటే ఆ గుట్టలలోకి వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ నుంచి మనకి మ్యూజిక్ స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇసుక చూసారా, ఇసుక ఎలా ఉంది. కారు ఉంటే మన దగ్గర ఈ డెజర్ట్ సఫారీ చేసుకోవచ్చు మనం. ఇసుకలో అయితే మన టైర్ గిర్ర తిరుగుతాయి వచ్చేటప్పుడు. మన యూనిట్ ఇది. ఇవ్వండి ఫ్రెండ్స్, చూసారా, ఇసుక అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం రాళ్ళు స్టార్ట్ అయినాయి. మనం దగ్గర ఆ గుట్టల దగ్గరకు వచ్చేసినాం, కొండ దగ్గరకు వచ్చేసినాం. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇసుక లేదు, ఓన్లీ రాళ్ళే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం రాళ్ళు. ముందు పోతే ఇంకా ఈ మట్టి రోడ్డు అయిపోయి మొత్తం రాళ్ళే ఉంటాయి. ఇంచుమించు కొండల దగ్గరకు వచ్చినాం. కాకపోతే మన డోజర్ వచ్చేసి అవతల పక్క పనిచేస్తుంది. మనం వచ్చేసి లాస్ట్ మన డెస్టినేషన్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి రూట్ లేదు. అక్కడ నుంచి మనం అక్కడనే స్టాప్ చేసుకొని బండి రివర్స్ చేసుకొని ఇటు తిప్పి పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం మన డెస్టినేషన్ మీదకి చేరుకున్నాం. ఇక ఇక్కడ నుంచి రూట్ అయితే లేదు. వర్క్ వచ్చేసి ఈ కొండకి బ్యాక్ సైడ్ నడుస్తుంది. కాకపోతే మనకి రూట్ లేదు కాబట్టి మనం ఇక్కడనే, ఇక ఎక్కువ ప్లేస్ కూడా లేదు, ఎట్టగొట్ట మనం తిప్పలు పడి మన బండిని అయితే ఇటు మలుచుకుందాం. ఇటు మలుచుకొని ఇక మన డోజర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. డోజర్ వచ్చేసి బ్యాక్ సైడ్ వర్క్ చేస్తుంది, కాకపోతే రూట్ అస్సలేదు. ఈ గుట్టలో ఎక్కిపోయింది డోజర్. ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ వెయిట్ చేద్దాం డోజర్ కోసం. ఈ కొండలు చూసారా ఫ్రెండ్స్ ఎట్లున్నాయో. రాళ్ళల్లో ఇసుకల్లో దొరికింది మనకు సైట్. అయినా డోజర్ ఫెయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీని మీద 52 టన్నుల డోజర్ ఎత్తుకొని ఈ రాళ్ళ రోడ్లు పోతే అసలు నాకు మామూలు సినిమా ఉండదు అనమాట. ఇప్పుడు ఏదైతే జరుగుద్ది అనుకున్నామో అదే జరిగింది. సన్సెట్ టైంలో మన డోజర్ వచ్చింది. ఇక ఇక్కడనే లోడ్ చేసేసరికి చీకటి పడుద్ది. ఇక మనం ఈ కచ్చా రోడ్లో రూట్ ఎక్కాలంటే చాలా టైం పట్టింది. సరే, ట్రై చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే జరుగుద్ది అనుకున్నా కానీ ఇదే జరిగింది. సన్సెట్ అయిపోయింది. ఈ టైంలో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా కింద వీడియో కూడా తీయలే నేను లోడ్ చేసేటప్పుడు.
ఆల్రెడీ లోడ్ అయిపోయింది. లోడ్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కనీసం ఒక హాఫ్ అయినా దీన్ని దాటే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రోడ్లు మళ్ళీ మధ్యలో 3-4 రోడ్లు డివైడ్ అయిపోయి ఉన్నాయి. ఇది అర్థం కాదు మనకి. ప్రస్తుతానికి అయితే దాడతాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ చీకటి పడుతూనే ఉంది. ఇంకా గుట్ట కూడా దగ్గరికి రాలే మనం. ఆల్రెడీ చీకటి పడిపోయింది. ఇక నా కోసం నాకు ఉంటుంది కానీ ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటిదాకా బాయ్ బాయ్.